హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనము జర్నల్ ఎంట్రీస్ డిస్కస్ చేశాము. ఈ వీడియోలో మరికొన్ని జర్నల్ ఎంట్రీస్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో స్టార్ట్ చేస్తాము. జర్నలైజ్ ది following in the books of Mr. Rakesh Kumar. 2009 August 1st started business with capital rupees 2 lakhs. సో మనకి 3 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. ఆ 3 గోల్డెన్ రూల్స్ ప్రకారము డెబిట్ మరియు క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్ అంటే బిజినెస్లోకి క్యాష్ రావడం జరుగుతుంది. సో అందుకని క్యాష్ని డెబిట్గా చూపించాలి. అదేవిధంగా క్రెడిట్ ది గివర్. సో ఇక్కడ పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ ది గివర్. సో గివర్ ఇక్కడ నేమ్ మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి యాక్చువల్గా మనకు జర్నలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రాకేష్ అన్నారు కాబట్టి సో రాకేష్ క్యాపిటల్గా మనం గుర్తించాల్సి ఉంటుంది, లేకుంటే డైరెక్ట్గా క్యాపిటల్ అకౌంట్ అని రాస్తే సరిపోతుంది. సో క్యాష్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము కాబట్టి యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ క్రెడిట్ ది గివర్. సో గివర్ని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో ట్రాన్సాక్షన్ రూపంలో ఎలా రాయాల్సి ఉంటుంది అని అంటే సో ఈ విధంగా ట్రాన్సాక్షన్లో రాయాల్సి ఉంటుంది. సో డేట్ ఉంటుంది, పర్టిక్యులర్స్, లెడ్జర్ ఫోలియో, డెబిట్ కాలం, క్రెడిట్ కాలం. డేట్ కాలంలో 2009 August 1st క్యాష్ అకౌంట్ డెబిటెడ్ 2 lakhs టు క్యాపిటల్ అకౌంట్, క్రెడిట్ కాలంలో 2 lakhs. ఎక్స్ప్లెనేషన్ బీయింగ్ క్యాపిటల్ బ్రాట్ ఇన్ ది బిజినెస్. సో ఈ విధంగా క్యాష్ని డెబిట్ చేశాము రియల్ అకౌంట్ బేసిస్గా, క్యాపిటల్ని క్రెడిట్ చేశాము పర్సనల్ అకౌంట్ బేసిస్గా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము. 2nd August డిపాజిటెడ్ ఇంటూ సిండికేట్ బ్యాంక్. సో డిపాజిటెడ్ ఇంటూ సిండికేట్ బ్యాంక్ అని అంటే సో క్యాష్ డిపాజిట్ సిండికేట్ బ్యాంక్లో చేయడం జరిగింది. సో యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ సిండికేట్ అని మనకు ఇన్స్టిట్యూషన్ పేరు రావడం జరిగింది కాబట్టి ఇన్స్టిట్యూషన్ అయినా ఆర్గనైజేషన్ అయినా పర్సనల్ నేమ్ వచ్చినా ఒక వ్యక్తి నేమ్ వచ్చినా మనము పర్సనల్ అకౌంట్గా ట్రీట్ చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని ఇక్కడ సిండికేట్ బ్యాంక్ని మనము డెబిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్. సో ఇక్కడ రిసీవర్ ఎవరనంటే సిండికేట్ బ్యాంక్ రిసీవర్ అయ్యారు. సో సిండికేట్ బ్యాంక్ రిసీవర్ అయ్యారు కాబట్టి డెబిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డిపాజిటెడ్ ఇంటూ సిండికేట్ బ్యాంక్ అంటే బిజినెస్లో నుండి క్యాష్ వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి యాజ్ పర్ రియల్ అకౌంట్ రూల్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అంటే బిజినెస్లో నుండి క్యాష్ వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి క్యాష్ని క్రెడిట్ చేయాలి. సో ట్రాన్సాక్షన్ రూపంలో చూస్తే బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్లో సిండికేట్ అకౌంట్ డెబిటెడ్ 1 lakh, క్రెడిట్ కాలంలో ఏం అమౌంట్ ఉండదు. 2 క్యాష్ అకౌంట్ క్రెడిట్ కాలంలో 1 lakh. సో బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ సిండికేట్ బ్యాంక్. సో ఈ ట్రాన్సాక్షన్ మనకి క్లియర్గా అర్థమయ్యేది. యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ డెబిట్ చేసాము, యాజ్ పర్ రియల్ అకౌంట్ క్యాష్ని క్రెడిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము. 5th August బ్రాట్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ గుప్తా రూపీస్ 50,000. బ్రాట్ అని అంటే ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బ్రాట్ అంటే పర్చేజ్గా గుర్తించాలి. యాజ్ పర్ నామినల్ అకౌంట్ బ్రాట్ అని అంటే లేదా పర్చేజ్ అని అంటే నామినల్ అకౌంట్ ప్రకారము ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేయాల్సి ఉంటుంది. సో నామినల్ అకౌంట్ యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో పర్చేజ్ చేయడము బిజినెస్కి ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో
అవ్వడం జరిగినప్పుడు డెబిట్ చేయాల్సి ఉంటుంది. సో పర్చేజ్ డెబిట్ చేయాలి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము. సో బ్రాట్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ గుప్తా, ఇక్కడ నేమ్ కనిపించింది గుప్తా అని, పర్సనల్ అకౌంట్గా మనం గుర్తించేసి యాజ్ పర్ పర్సనల్ అకౌంట్, యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ క్రెడిట్ ది గివర్. సో ఇక్కడ గివర్ ఎవరు, గివర్ వచ్చేసి గుప్తా గివరు. సో గుప్తాని మనం ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. సో ట్రాన్సాక్షన్ రూపంలో మనం ఒకసారి చూద్దాము. సో August 5th పర్చేజ్ అకౌంట్ డెబిటెడ్ 50,000, అదేవిధంగా టు గుప్తా అకౌంట్ 50,000 బీయింగ్ పర్చేజ్డ్ ఫ్రమ్ గుప్తా. సో యాజ్ పర్ నామినల్ అకౌంట్ డెబిట్ చేసాము, యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ గివర్ని క్రెడిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 7th సోల్డ్ గూడ్స్ టు రావ్ ఆన్ క్రెడిట్ రూపీస్ 75,000. సోల్డ్ అని అంటే ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి సేల్స్. సో యాజ్ పర్ నామినల్ అకౌంట్, యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము మనము ఏం చేయాల్సి ఉంటుందంటే యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో సేల్ చేయడము బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. సో సేల్స్ అన్నది బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. బిజినెస్కి ఇన్కమ్ అవ్వడం వల్ల సేల్స్ని వచ్చేసి క్రెడిట్ చేయాలి. సేల్స్ని క్రెడిట్ చేయాలి. యాజ్ పర్ రూల్ నామినల్ అకౌంట్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సేల్ చేయడము బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి సేల్ని క్రెడిట్ చేయాలి. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ రూపంలో మనం చూద్దాము. 7th August రావ్ అకౌంట్ డెబిటెడ్ 75,000 టు సేల్స్ అకౌంట్ క్రెడిట్ కాలంలో 75,000 బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు రావ్ ఆన్ క్రెడిట్. సో రావ్ని ఎందుకు క్రెడిట్ చేసామంటే రిసీవర్ అయ్యారు, డెబిట్ చేసాము పర్సనల్ అకౌంట్ ప్రకారము. అదేవిధంగా సేల్స్ కంపెనీకి బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి యాజ్ పర్ నామినల్ అకౌంట్ రూల్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, అందుకని మనము క్రెడిట్ చేయడం జరిగేది. నెక్స్ట్ August 10th పేడ్ టు గుప్తా ఆన్ ఫుల్ సెటిల్మెంట్. సో ఒకేసారి అంటే ఇక్కడ పేడ్ టు గుప్తా ఆన్ ఫుల్ సెటిల్మెంట్ రూపీస్ 49,000. సో గుప్తా దగ్గర నుంచి ఎంత కొన్నారు, 50,000కి కొన్నారు. 49,000 బిజినెస్ అట్ ఏ టైం పే చేస్తుంది కాబట్టి బిజినెస్ డిస్కౌంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటే బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది కాబట్టి యాజ్ పర్ నామినల్ అకౌంట్ ఇన్కమ్ గెయిన్స్ క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. బిజినెస్కి మ్యానుఫ్యాక్చరర్ ఏం చేశాడంటే డిస్కౌంట్ రిసీవ్డ్ ఇచ్చాడు. సో డిస్కౌంట్ ఇవ్వడం జరిగేది మ్యానుఫ్యాక్చరర్, అందుకని సో డిస్కౌంట్ రిసీవ్డ్ని మనము క్రెడిట్లో చూపించడం జరుగుతుంది. సో ఈ ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుందంటే పేడ్ టు గుప్తా అంటే యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ గుప్తాని డెబిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాష్ని క్రెడిట్లో చూపించాల్సి ఉంటుంది. యాజ్ పర్ రూల్ ప్రకారం రియల్ అకౌంట్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కాబట్టి క్యాష్ని క్రెడిట్ కాలంలో చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా డిస్కౌంట్ రిసీవ్డ్ని కూడా క్రెడిట్ కాలంలో అమౌంట్ చూపించాల్సి ఉంటుంది. సో గుప్తా అకౌంట్ డెబిట్గా చూపించడం జరుగుతుంది. ఇది ట్రాన్సాక్షన్ రూపంలో ఒకసారి మనము చూడడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి 10th గుప్తా అకౌంట్ డెబిటెడ్ 50,000 టు క్యాష్ అకౌంట్ 49,000. ఎందుచేత అంటే 49,000 వాళ్ళు డైరెక్ట్గా బిజినెస్ పే చేసేది. సో డైరెక్ట్గా ఒకేసారి సెటిల్మెంట్ చేస్తున్నారు కాబట్టి బిజినెస్కి డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి మనం క్రెడిట్గా చూపించాము 1,000 క్రెడిట్ సైడ్లో. సో గుప్తా 50,000 ఇవ్వాల్సి ఉంటుంది. సెటిల్మెంట్ చేశాడు కాబట్టి 49,000 అట్ ఎ టైం పే చేశారు. బిజినెస్కి డిస్కౌంట్ 1,000 ఇవ్వడం కూడా జరిగేది. సో ఇక్కడ క్రెడిట్లో చూపించడం జరుగుతుంది. సో మీరు క్లియర్గా గుర్తుంచుకోండి, డిస్కౌంట్ రిసీవ్డ్ మనకు ట్రాన్సాక్షన్స్లో వస్తే పేడ్గా వస్తుందని నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను.
పేడ్గా అంటే పేడ్ టు గుప్తా అలాగా ఏదైనా ఒక నేమ్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఆగస్టు 12 రిసీవ్డ్ ఫ్రమ్ రావ్ రూపీస్ ఫర్ 73,000 అలౌడ్ డిస్కౌంట్ 2,000. సో యాక్చువల్గా సోల్డ్ గూడ్స్ టు రావ్ 75,000. బిజినెస్ రావ్కి 75,000 అమ్మడం, గూడ్స్ సేల్ చేయడం జరిగేది. కానీ రావు ఒకేసారి అమౌంట్ 73,000 పే చేస్తున్నారు. బిజినెస్ వారికి 2,000 డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. సో యాజ్ పర్ రూల్ ప్రకారము రావ్ నేమ్ పేరు కనిపించేది కాబట్టి రిసీవ్డ్ ఫ్రమ్ రావ్ రూపీస్ 73,000. సో యాజ్ పర్ రియల్ అకౌంట్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్యాష్ వస్తుంది డెబిట్ చేయాలి. అదేవిధంగా రావ్ నేమ్ ఉంది కాబట్టి రావ్ ఇస్తున్నారు కాబట్టి క్రెడిట్లో చూపించాలి. అదేవిధంగా డిస్కౌంట్ అలౌడ్ కాబట్టి ఆల్ ఎక్స్పెన్సెస్ అంటే యాజ్ పర్ నామినల్ అకౌంట్ ప్రకారము ఈ డిస్కౌంట్ అలౌడ్ అన్నది ఎక్స్పెన్సెస్ కాబట్టి నామినల్ రూల్ ప్రకారం డెబిట్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్ రూపంలో ఎలా ఉంటుంది అని అంటే ఒకసారి చూడండి. 12th క్యాష్ అకౌంట్ డెబిటెడ్ 73,000, డిస్కౌంట్ అలౌడ్ 2,000 టు ముఖేష్. ఇక్కడ రావ్ అని రావాల్సింది, రావ్ 75,000. సో ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ డెబిట్లో ఎందుకు చూపించామనంటే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, డిస్కౌంట్ ఇవ్వడము బిజినెస్కి ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ కాలంలో చూపించడం జరిగేది. క్యాష్ యాజ్ పర్ రియల్ అకౌంట్